హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు ఏంటి? ఈరోజు మా పెళ్లి రోజు. పెళ్లి రోజే, పుట్టినరోజే నడచేస్తాను. ఈరోజు మా పెళ్లి రోజు 19వ తారీఖు కదా. ఇదన్నమాట. బుడ్డదానికి అయితే ఇంకా జ్వరం అయితే తగ్గింది, కానీ జలుబు దగ్గు ఫుల్గా. ఇదిగోండి పడుకొని నిద్రపోతుంది. అసలు దానికి తగ్గితే కానీ నాకు కొంచెం కుదుట పడదు అనమాట మనసు. అసలు ఏమి 2 రోజుల నుంచి అయితే వీడియోస్ కూడా తీయట్లేదు అసలు. దానికి బాగోపడడం వల్ల అసలు సంగ దిగట్లేదు. నిద్రపోతేనే కొంచెం అట్లా పడుకుంటుంది, లేదంటే ఎత్తుకో ఒకటే ఎత్తుకోవటం. ఇంక అందుకని ఈరోజు ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను. నా వల్ల కావట్లేదు అసలు. ఇంక అందుకని ఇంటికాడ ఉండమంటే ఉన్నాడు అన్నమాట ఇంటి దగ్గర. ఇంకేంటి? నేనే అసలు వెళ్తాడు కావాలి ఈరోజు పొద్దున్నే అని వంట కూడా చేసేసాను. ఇదిగోండి అన్నం. ఈరోజు పొద్దున్నే అసలు ఒక పెద్ద ఇది గ్లాస్ లిడ్ ఉండేది కదా దీనిపైన, ఇది నా చేతులతో నేనే పగలగొట్టేశాను అనమాట. కావాలని కాదు, చెయ్యి జారిపోయింది ఎందుకో పట్టుకోగానే. టమాటాను ములక్కాయ కూర వండాను. కూరగాయలు అయితే ఏం లేవు ఇంట్లో. టమాటాలను ఒక ములక్కాయ ఉంటే కర్రీ వండేసాను. టిఫిన్ ఏమో ఇంకేం చేయలేదు, డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసుకొని ఇప్పుడే తాగాము. ఇదన్నమాట. అసలు ఈరోజైతే ఏమి 1% కూడా అసలు ఇంకా మామూలు రోజుల కంటే దారుణంగా నడుస్తుంది. అలా ఇదైతే కొంచెం నానబెట్టాను. సరే ఇప్పుడు ఏదన్నా చేద్దాంలే అన్నట్టు నానబెట్టినాను అనమాట. సగ్గు ఇది ప్రస్తుతానికి. ఇప్పటివరకైతే అసలు ఎలాంటి ప్లాన్స్ కానీ ఏం లేవు. అసలు ఏమొద్దు, దానికి తగ్గిపోతే చాలు. మాకు ఏం వద్దు అసలు. ఈరోజు మా యానివర్సరీ స్పెషల్, దానికి జ్వరం తగ్గిపోయి మంచిగా ఆడుకుంటే చాలు, అంతే. ఇంకా మాకు అసలు ఏమొద్దు. ఇంకా మంచిగా ఎప్పుడు ఎంత అల్లరి చేసుకుంటే ఆడితో అట్లా ఆడుకుంటే చాలు, తగ్గిపోయి ఈ రోజుతో ఉన్న రోగం అంతా లాస్ట్ అయిపోతే బాగుండు. ఇంకంతే, ఇంకేం వద్దు మాకు. లాస్ట్ అయిపోయింది ఆల్రెడీ. అప్పుడు నిద్రపోయి లేవగానే ఉరుకుడే. ఏం దొరుకుడు? అసలు నా వల్ల తట్టుకోలేకపోతున్నాను నేను అసలు. ఆ పిల్ల అట్లుంటే ఏమోనమ్మో. జ్వరం అనేది అసలు ఎప్పుడు రాకుండా చూసుకోవాలనిపిస్తుంది. అంత తట్టుకోలేకపోతున్నాను అసలు. ఆ పిల్లకి అట్లా జ్వరం ఉంటే ఇంకేం చేస్తాను, తప్పదు. కానీ ఏమో తగ్గట్లే అసలు. మమ్మల్ని అయితే వదులుతున్నా 15 రోజుల నుంచి. ఫస్ట్ దానికే వచ్చింది, దానికి తగ్గిపోయి దాని నుంచి నాకు వచ్చింది. అసలు నాకు 2 రోజులు ఏం తినలా, ఏం చేయలా. నాకు 2 రోజులు తగ్గిపోయింది. నాకు తగ్గిన ఒక్క 2 రోజులకి ఇదిగో తినికొచ్చింది. తినికి వారమా 10 రోజులా? 10 రోజులు వదల్లా. జ్వరం వదల్లా, దగ్గు. ఇప్పుడు కూడా దగ్గు ఫుల్గా. ఇంకా జలుబు అవన్నీ పోయినాయి, కానీ జ్వరం అయ్యి దగ్గు ఇంక ఇప్పుడు కూడా వదలలేదు. ఏంది అసలు ఏందా మరి 15 రోజులు 20 రోజుల నుంచి వదులుతలేదన్నమాట మమ్మల్ని అసలుకి. మరి ఎప్పుడు తగ్గిపోయి మా డైలీ రొటీన్లో ఎప్పుడు పడతామో ఏమో మేము అర్థం కావట్లా. తగ్గిపోయి మంచిగా తన పనికి వెళ్తా, అది ఆడుకుంటా, దాన్ని చూసుకుంటా, ఇంట్లో పని చేసుకుని ఉంటే నాకు చాలా హ్యాపీ. అట్లనే ఉండాలి. ఇంక రేపు నుంచి అన్న ఉంటే బాగుండాలి. అలాగా చెత్త అయితే వస్తున్నాడు, కిందకి వెళ్ళి చెత్త అయితే వేసి వస్తాను నేను ఫస్ట్.
నిజంగా ఏదైనా ఇటు తీసుకుంటేనే ఘాటు వస్తాయి అసలు. ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నాయి. లాగేసిద్దంటే అల్లం మా కొడుకు. ఇక్కడ ఇల్లమ్మటే వస్తారు అనమాట అమ్మడానికి ఇట్లా పప్పులన్నీ. అంటే మన ఊరు సైడ్ రారు కదా ఇట్లా పప్పులు. వస్తారా? ఎందుకులైనా అమ్ముతారా? ఇట్లే అమ్ముతారే, ఎట్లయినా ఎక్కడైనా అమ్ముతారు. అవునా? ఏమో నేనైతే ఇప్పుడు చూడలే. ఇగోండి ఇట్లా ఇల్లమ్మటే పల్లీలు, పెసర్లు, కందిపప్పు అయిపోయి. అసలు నేను వెళ్ళింది కందిపప్పు ఒకటి తీసుకుందామని. మా పప్పు ఎక్కువ ఇంట్లో వారానికి 2-3 సార్లు వండుతా ఖచ్చితంగా. అసలు ఇది కిలో అరకిలో, అది ఒక అరకిలో, ఇవన్నీ కలిపినా 300 కూడా అవ్వలే. షాపులో తెస్తే ఎంత అవుతాయి అన్నీ? ఇవి కిలో డబ్బాలు 340 రూపాయలు అయినాయి. ఇదేమో పెసర్లు 100 రూపాయలు కిలో, కందిపప్పు 130, పల్లీలేమో 50కి ఇచ్చాడు, ఏమో 60కి ఇచ్చాడు. అదే అటు మారువాడు 190 రూపాయలు అంటే 200 తీసుకుంటాడు కిలో కందిపప్పు. ఏ నాకు కావాలి మమ్మీ. అయ్యే తర్వాత సంగతి, ముందు నేను పారబోయాలి మమ్మీ. ఏదో ఒకటి ఇవ్వాలి నువ్వు అర్జెంటుగా, నేను లాగి పడేయాలి. ముందు కానీ ఆయన బండి ఆపాడంటే 2000 రూపాయలు తీసుకుంది వెళ్ళడం కదిలి. ఖచ్చితంగా తీసుకుంటాం అందరం కలిపి. అమ్మా ఇక అర్జెంట్ తీసే బక్కని వీటిని తీసేయి పట్టుకో. ఉన్నాయంటే ఈ పనికిరావే. అన్ని కలిపేయాలి మమ్మీ నేను. ఇటు ఏంద్రా ఈ కవర్ ఈ డబ్బాలు వేద్దాం. ఈయన అరకిలో అంటే ఖచ్చితంగా మనకు అరకిలో అట్లేం కొలడు. 600 గ్రాములు 700 గ్రాములు వేసేస్తుంటాడు మంచిగా. అందుకే ఈ దగ్గర అందరం మంచిగా తీసుకుంటాం మేము. వచ్చాడంటే అందరి మీద నేనే తక్కువ తీసుకుంటా. అంటే మేము ఉండేది ఇద్దరమే కదా, అప్పుడు అందరంటే 4, 5 ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ 2 కిలోలు అట్లా తీసుకుంటారు. మేము ఉండేది ఇద్దరమే, చాలు మాకు. ఒక 20 రోజులు 30 రోజులు దాకా వస్తాయి, మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. చిన్న మూతులు తుడుచుకో. ఇప్పుడు మనం తేనైతే ఇది టెస్ట్ చేద్దాం అసలు ఒరిజినల్లో కాదు. ఇదిగో కత్తి కొడుకు. ఇప్పుడు అలా వేసాం కదా, ఇప్పుడు అంటే దానిలో నీళ్లు పోస్తే ఇట్లా కదిలిస్తేనంట హనీ కోంబు ఉండిద్ది చూసావా, ఆ షేప్ లో వస్తేనే ఒరిజినల్ హనీ అంట. నీళ్ళలో కరిగిపోతేనే ఒరిజినల్ హనీ కాదంట. ఇట్లా కదిలిస్తే హనీ కోంబు లాగా వచ్చిద్దంట. ఇంకోలాగా అంటే ఇది ఒరిజినల్ హనీ. ఇది ఏమైందాడా అంటే బాక్సులుగా ఇప్పుడు ఇది ఇట్లా హనీ కోమ్ లాగా ఇట్లా అది షేప్ అట్నే ఉండేది ఇక బాక్సులుగా తగ్గిపోద్ది. చూడు గీతలు కూడా వస్తాయి లోపల మంచిగా. అదే వచ్చినాయి ఇగో. ఇప్పుడు ఇది ఒరిజినల్ హనీ అంటే డాబర్ హనీ ఈజ్ ఒరిజినల్ హనీ, ఎవరైనా వాడుకోవచ్చు. అంతే అడ్వర్టైజ్మెంట్ అంట. మేము మొన్నేమో సాంబ్రాణి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము. కత్త కొడుకు డాబర్ హనీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం మేము. అబ్బో ఎంత అమ్మా? 10 లక్షలు ఇచ్చారా 20 లక్షలు ఇచ్చారా? మాకా 10 లక్షలు ఇచ్చారు డాడీ. ఓ షిట్. మరమరాలతో మిక్సర్ అయితే చేస్తున్నాను, తినాలనిపిస్తుంది. కోరుకో ఎడవా. ఏం లేదు, కొట్టాను అనమాట. ఇప్పుడు తెగ బాధపడిపోతుంది. ఎడవా సరే వీటిని కలుపు.
అదే నా చెట్టుకు పోతా. ఊరుకో సర్లే. కోసినంతసేపు లేదు, కోసినా మంట పడుతుంది. అరే చెప్పకే నేను కొట్టాను అంటున్నాను. ఏయ్ కారం తెంగు, ఉప్పు తెంగు. యా స్లీపింగ్ యా. चल देखो या అసలు నిమ్మకాయలు ఉన్నాయని చెప్పమంటే నిమ్మకాయలు వేసుకొని కలుపుకొని నీళ్ళు తాగేవన్నీ నేను అడగొచ్చు కదా నువ్వు తాగాలని అన్నప్పుడు. అడుగుదాం. మరి ఏంటి నువ్వు నీకు తినాలనిపించింది నీకు తాగాలనిపించింది కూడా నాకు ఎలా తెలుస్తుంది? ఉన్నాయా లేవా అని ఇప్పుడు నేను నిమ్మకాయ తెస్తా. సాయంత్రం పెరుగు పేయకూడదే, మజ్జిగ చేసుకొని తాగాలి. ఒకసారి అడు బాగానే ఉందిలే నువ్వు దేవాయి. ఏడకి రావటం పద్దాక అడు చూడు అంటాం. కలుపుకుందే నలుపుదాం. యా మిక్చర్ అయితే రెడీ. ఏం లేదు, నిద్రలో వేసింది అనమాట. హాయ్ హాయ్ డాడీ హాయ్ చెప్పమ్మా. సర్లే. హలో హీరో, ఎక్కడికి? పార్క్. మా చిన్న హీరోయిన్ మా పెద్ద హీరోయిన్, మా చిన్న హీరోయిన్ మా పెద్ద హీరోయిన్ ఇద్దరు రెడీ అయ్యా. ఎప్పుడు కొనుక్కుంటున్నారు? పార్క్ వెళ్తున్నాం మేము. కతే బాయ్ అమ్మా. అబ్బు కొద్దిగా లైట్ ఊపికి వచ్చిందే. ఇదిగో మా సంత, ఇది సంత అంట అది. ఏమేమి సంత చూపుతారండి? అయినా ఇవాళ సంతే మరి నిజంగానే. సంచి కూడా తీసుకో. వచ్చినప్పుడు మర్చిపోయి మార్కెట్కి కూడా వెళ్ళొద్దామా? యా ఓకే డన్. ఇదిగో చూడు, ఇదిగోండి నేను బయటికి వెళ్తే బుడ్డ దానికోసం నేను ప్యాక్ చేసుకున్నాయి. వేడి నీళ్ళు ఫ్లాస్క్లో పెట్టుకొని ఒక స్పూన్ పెట్టుకున్నా. ఒక డైపరు ఒకటి వేసి ఉంచుతాను. వెళ్ళేటప్పుడు ఒకటి కొత్తది వేసి తీసుకెళ్తా, ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్తా. 2 క్లాతులు ఎందుకైనా ఉంటాయి. ఇదన్నమాట. చెప్పులు వాజ్ కాళ్ళకేసింగ్, కాసేపు నాకు బ్యాగ్లో పెట్టింగ్. ఇదన్నమాట. బాయ్ చెప్పు కాసేపు, బాయ్ చెప్పు. ఆయన దగ్గుజావా కతే బాయ్. బాయ్. సరే లెట్స్ గో. ఇదిగోండి పార్క్కి అయితే వచ్చేసాం ఇప్పుడే. చూసారా అసలు అది నా దగ్గర నుంచి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వెళ్ళట్లేదు మరీను. అందుకని కొంచెం దూరంగా తీసుకెళ్ళి నేను ఆడిస్తానులే అని తీసుకెళ్ళాడు అనమాట. చెయ్యి నొప్పి వచ్చేస్తుంది ఎత్తుకొని. వాటర్ ఫాల్ దగ్గర అయితే ఉన్నాం. ఇదంతా పార్క్ అనమాట. వెళ్దాం దగ్గరికి. ఏం చేస్తుంది కదా, ఏడుస్తూనే ఉంటుంది నాకు తెలిసి. అదే పద పద పద.